AudioJungle. నగరపల్ మండల పరిధిలోని కాలేకల్ పంచాయతీకి సంబంధించిన భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సెక్రటరీలకు పలుమార్లు విన్నవించుకున్నారు. కాలేకల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కమ్మరి వెంకటేశం, మాజీ వార్డు సభ్యులు ఆచగాని ప్రభాకర్ గౌడ్. వివరాల్లోకి వెళ్తే ఒక ప్రైవేటు వెంచర్ కు సంబంధించిన భూమిని గతంలో గ్రామ పంచాయతీకి గిఫ్ట్ డిలీట్ చేశారని, పార్టీ నాయకులు భూమిని కొందరు స్వార్థంతో కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, భూమి చుట్టూ కడీలు వేసి కాపాడాలని గ్రామ సెక్రటరీకి పలుమార్లు ఫిర్యాదు చేశారు. కానీ కాలేకల్ సెక్రటరీ ఒక నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమార్కులతో చేతులు కలిపి కాలేకల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమిలో ప్రైవేటు వారి బోర్డు వేయడం సహకరించింది. కాలేకల్ మేజర్ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్లు 276, 277, 278, 281, 282, 283, 284లో దాదాపు 22 ఎకరాల పైచిలుకు భూమిని 4/5/2004లో వెంచర్ కు చెందిన భూమిని డాక్యుమెంట్ నెంబర్ గిఫ్ట్ డీడీ చేసినట్లు తెలిపారు. అందులో ప్రజల ప్రయోజనార్థం ప్రజలకి గ్రామానికి ఉపయోగించేందుకు గాను 4/2005లో డాక్యుమెంట్ నెంబర్ 1792/2005లో గిఫ్ట్ డీడీ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. కొందరు రోడ్ల నక్ష తొలగించి ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని కాపాడాలని, ప్రజలకు న్యాయం చేయాలని కాలేకల్ మాజీ సర్పంచ్ కమ్మరి సత్యనారాయణ మరియు మాజీ వార్డు సభ్యులు అచగోని ప్రభాకర్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. కాలేకల్ సెక్రటరీకి పట్టించుకోకపోవడంతో ప్రైవేటు వారికి సహకరించి బోర్డు పాటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేసి కాలేకల్ కు న్యాయం చేయాలని గ్రామస్తులు మీడియాతో తెలిపారు. సర్పంచ్ కాలేకల్ నేను 2006 నుంచి 11 వరకు సర్పంచ్. మా గ్రామంలో నేను సర్పంచ్ కాక మునుపు 2004-05లో ఒక 22 ఎకరాల భూమి సాయి సూర్య వాళ్ళు వెంచర్ చేయడం జరిగింది. డిటిపిసి లేఅవుట్ ప్రకారము మాకు ఒక దాదాపు 2 ఎకరాల వరకు వాళ్ళు 10% ఓపెన్ ల్యాండ్ను గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అట్టి భూమిని ఒక్క చోట కాకుండా 2 జాగాలలో మాకు ఇచ్చిండ్రు. అయితే మా గ్రామ పంచాయతీ వారు ఒక్క దగ్గర భూమిని మాత్రము కబ్జా చేసి వాడుకుంటున్నారు. ఇంకొక దగ్గర 2100 గజాల భూమిని అట్లనే ఓపెన్గా ఉంచి అట్లే వదిలిపెట్టిండ్రు. దానిని కొందరు రాజకీయ నాయకులు అనుకోండి, స్వార్థపరులు దాన్ని కబ్జా చేసి అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి అమ్మడం జరిగింది. దీని మీద మేము ఒక 1 మంత్ ఒక నెల కింద ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ ఈవో గారికి ఫిర్యాదు చేసి మోకా మీదకి తీసుకుపోయి కూడా చూపించడం జరిగింది. ఇది డిటిపిసి లేఅవుట్ ప్రకారం మాకు డాక్యుమెంట్ చేసిండ్రు, డాక్యుమెంట్ ఉన్నది. ఆ డాక్యుమెంట్ ప్రకారం ఈ భూమి మనది, దీనికి మీరు చుట్టూ ప్రహరీ గోడ పెడతారా, లేకపోతే కడీలు పెట్టి ఫినిషింగ్ చేస్తారా, ఏదన్నా బందోబస్తు చేయండి, లేకపోతే వాళ్ళు అమ్ముకుంటున్నారు వేరే వాళ్ళు అని చెప్పి కూడా మేము కంప్లైంట్ చేసినాం, తీసుకుపోయి చూపించినాం. అయినా ఆమె స్పందన లేదు. ఇప్పుడు ఆ భూమిని ఓపెన్ ల్యాండ్ను మరి వీళ్ళ స్వార్థం కోసము ఏం చేసారో తెలియదు. కాంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది, దాంట్లో రూములు కూడా వేస్తున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దీని మీద చర్య తీసుకోకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా వెనకాడము. మళ్ళీ మినిస్టర్ తాను కూడా పోయి దీని మీద ఫిర్యాదు చేసి మేము మా యొక్క గ్రామ పంచాయతీ భూమి కానివ్వండి, అదేవిధంగా మా దేవాలయ భూములకు కూడా గతంలో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. హనుమాన్ టెంపుల్ భూమి 10 ఎకరాలు, అదే విధంగా రామలింగేశ్వర స్వామి భూమి ఒక 8 ఎకరాల 16 గుంటలు, వీటి మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మాకు మా గ్రామానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీని మీద మేము మినిస్టర్ దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళి ఎక్కడి దాకైనా వెళ్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. మీకు న్యాయం ఏం కావాలి? ఏ రకంగా న్యాయం? మాకు కావాల్సిందల్లా ఇది ఇండస్ట్రీ పారిశ్రామిక ప్రాంతము. రేపొద్దున మా పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళు ఆడుకోవడానికి కూడా స్థలం లేకుండా అవుతుంది. కాబట్టి మా యొక్క ప్రభుత్వ భూమిని మాకు కావాలని చెప్పి మేము ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుతున్నాము. అట్లా మాకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఎక్కడికైనా వెళ్తాము, మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, కలెక్టర్ దగ్గరికి వెళ్తాము. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి మనం చేస్తాం. సుమారు ఎన్ని వెంచర్లు ఉంటాయి ఇంక ఇట్లా అక్రమానికి గురైనట్టు? చాలా ఉన్నాయి మా దగ్గర. మా దగ్గర ఉన్న వెంచర్లలో ఒక 2 వెంచర్లే డిటిపిసి లేఅవుట్ వెంచర్లు. మిగతా అన్ని వెంచర్లు కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్లే.
నేను సర్పంచ్గా ఉన్నప్పుడే ఆ లేఅవుట్లను అన్నింటిని కూడా అప్పట్లో 10% ల్యాండ్ గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు కాబట్టి అవన్నీ రద్దు చేయించడం కలెక్టర్ గారితో. అయినా దాంట్లో కొనొద్దు అని చెప్పిన లావాదేవీలు అన్నీ నడుస్తూ ఉన్నాయి. మాకు ఇచ్చే అటువంటి 10% ల్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అంత అక్రమాలకు నిలయంగా మారింది. ఇప్పుడు సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తే ఏమంటున్నామే? అది నా లెవెల్ కాదు. మరి నేను కూడా పై ఆఫీసర్లకు రిక్వెస్ట్ లెటర్ పెట్టినా. పై ఆఫీసర్లు ఏం చెప్తే నేను గదే చేస్తాను మాట్లాడుతున్నాను. కనీసము అక్కడ రూమ్లు వేస్తే మన గ్రామ పంచాయతీ బాధ్యత ఏంది? ఇన్లీగల్గా కడుతున్నారు కాబట్టి నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ. నోటీస్ ఇవ్వమని చెప్పి పదే చెప్పినా కనీసం ఆమె ఆ నోటీస్ కూడా సర్వ్ చేయలేదు, ఇవ్వలేదు. అంటే వీళ్ళ పాత్ర కూడా ఉంది. డిపిఓ నుంచి మొదలు పెడితే ఈవో దాకా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లో. మా గ్రామానికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళంతా. కాబట్టి ఇది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాము, రేపు మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాక వాళ్ళు ఏ విధంగా మాకు సహాయం చేస్తారు, న్యాయం చేస్తారు అనేది మేము మా పెద్దలను ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా అది అయిపోతుంది, చేస్తాం. పోతే మా యొక్క గ్రామ పంచాయతీ భవనము దాదాపు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి కడుతున్నారు. అది నాణ్యత లోపం ఉంది. దానికి ఇప్పటి వరకు రూపాయి బిల్లు ఇవ్వలేదు. మొన్న గ్రామ సభలో మాట్లాడినాం, ఒక 30 లక్షల వరకు ఇవ్వండి, మరి మిగతా అన్నీ చూసుకోవాలి. లేబర్ పేమెంట్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 30 లక్షలు ఇచ్చి ఒక్కపారే అన్ని ఇవ్వడానికి వీలు లేదు. అప్పుడిన్నప్పుడు ఇస్తవద్దు అని చెప్తే డబ్బులకు అమ్ముడు పోయి వీళ్ళు 60 లక్షలు ఇవ్వడానికి చెక్కులు రాస్తారు. నిన్న కాంట్రాక్టర్ అడిగింది 50 లక్షలు, దాంట్లో 30 ఇస్తామన్నారు. ఇక వీళ్ళ చేతి వాటం వీళ్ళు చూసుకొని 60 లక్షల వరకు చెక్కులు ఇవ్వడం జరిగిందని కూడా మీకు సవినయంగా చెప్తున్నాము. కాబట్టి రేపు పొద్దుగాల గ్రామంలో తాగునీటి కొరత కానీ, శానిటేషన్ కానీ, లేకపోతే వీళ్ళ లేబర్ జీతాలు కానీ, లేబర్కు జీతాలు 6 నెలల నుంచి కూడా ఇవ్వలే. దాన్నంతా కూడా పోస్ట్పోన్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్కు 60 లక్షలు ఇస్తారు వీళ్ళు. కాబట్టి దీని మీద అందరి చేతులు మారినాయి, డిపిఓ నుంచి మొదలు పెడితే ఈవో దాకా. కాబట్టి పై అధికారుల దృష్టికి తీసుకుపోతాం ఇది కూడా. మరి దయచేసి మా గ్రామానికి న్యాయం చేయాలని కోరుతున్నాం.